అంటే ఏమనిపిస్తుంది, నమ్మకం కలుగుతలేదా ఇప్పుడున్నటువంటి ప్రజాపాలన మీద నీకు? అసలు అది ప్రజాపాలన కాదు, రెడ్ల పాలన, రేవంత్ రెడ్డి పాలన. రెడ్ల పాలన, రేవంత్ రెడ్డి పాలన. ఏ అధికారికి మీరు స్వేచ్ఛ ఇచ్చి వీసీ వచ్చిండు? ఉస్మానియా యూనివర్సిటీ గురించి ఎగ్జాంపుల్ చెప్తా. ఒక దళిత వీసీని వేసాని మీరు గర్వంగా చెప్తున్నారు. ఏం చేసిండని వచ్చి విద్యార్థుల మీద సర్క్యులర్ వేసిండు. నువ్వే ఇదే ఉస్మానియాకి వచ్చి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో అనేక ధర్నాలు నీ ఆధ్వర్యంలో జరగలేదా? మీ కాంగ్రెస్ నాయకులు చేయలేదా? ఓ రాష్ట్ర ప్రభుత్వం గొంతు నొక్కుతుంది, ఉక్కు పాదం మోపుతుంది మా మీద, నియంతృత్వ పోకళ్ళని నువ్వు అంత ఎత్తి ఎగరలేదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? మరి నువ్వు వచ్చిన తర్వాత ఏం చేసినావు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? అంటే దానికి మాకు సంబంధం లేదని చెప్పిండు కదా మనం. సంబంధం లేదు, నేను చెప్తున్నా సంబంధం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియదని కూడా ఒక అంశం చెప్పారు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు అనుకుంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతున్నా, నేను టీవీ ఇంటర్వ్యూలో చూసిన, నేను పొద్దున్నే 5 లేసి 7 దాకా పేపర్లో చదువుతా, అన్ని పేపర్లో తిరగేస్తా అని చెప్పారు రేవంత్ రెడ్డి గారు. మరి అనేక పేపర్లో బ్యానర్ ఐటమ్ రాశారుగా, అంటే రేవంత్ రెడ్డి గారి పేపర్లో రాలేదేమో నాకు తెలిసి, బహుశా. మరి అంత నేను ఆయన తెలంగాణ పేపర్లే కదా, తెలుగు పేపర్ పోనీ ఇంగ్లీష్ పేపర్లో కూడా రాసినాయి. అనేకమైన ఇంగ్లీష్ పేపర్లో యూనివర్సిటీల మీద నిర్బంధం అని చెప్పేసింది. ఇంకా ఆయన మీద కొద్ది సానుభూతి ఉంది, రాష్ట్రం కోసం ఏదో పోరాటం చేసిండు. అట్లాంటి పెద్ద మనిషినే ఓడించారంటే రాష్ట్రం కోసం నువ్వు పోరాటం చేయలేదు, అవగాహన లేని వ్యక్తివి. నేను ఎట్లా ఓడిస్తారనేది మీకు అర్థం కావట్లేదా? ఎందుకు సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్లకి ధైర్యంగా రాలేకపోతున్నాడు? ఇప్పుడు అంటే ఏదైతే నిరుద్యోగం ఉంది, నిరుద్యోగుల కోసమే తెచ్చుకున్నాం ఈ ప్రభుత్వాన్ని, రాగానే జాబులు ఇస్తాడు, నిరుద్యోగం లేకుండా చేస్తాడు రాష్ట్రాన్ని అని చెప్పి పెద్ద ఎత్తున బస్సు యాత్రలు కావచ్చు, చాలా రకరకాల ప్రచారాలు చేసి రేవంత్ రెడ్డిని గెలిపించారు, గద్దె మీద కూర్చోబెట్టారు. ఇప్పుడు ప్రెసెంట్ నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉంది? ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా నువ్వు ఎట్లా? నేనేం చెప్తున్నా అంటే, కాంగ్రెస్ నాయకులు పోరాడిన దానికంటే గ్రౌండ్ లెవెల్లో నేను చెప్తున్నా, తెలంగాణ సమాజంలో ఉన్న నిరుద్యోగులు రేవంత్ రెడ్డికి అధికారం ఎక్కటానికి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారాన్ని ఎక్కటానికి అనేక తిప్పలు పడ్డారు, అనేక ప్రయాసాలు పడ్డారు. రాత్రి 12 వరకు కూడా ప్రచారం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అంత చేయాల. నేను చెప్తున్నా, ఆ ప్రభుత్వంలో జీవో నెంబర్ 46 తీసుకొచ్చారు. మీరేం చెప్పారు? అది 132 మార్కులు వచ్చి 140 మార్కులు వచ్చిన కూడా విద్యార్థులు రాలేదు. అతి కర్కశంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకుని దుర్మార్గంగా అది ఇంప్లిమెంట్ చేసింది. కానీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందండి? జీవో నెంబర్ 29 తీసుకొచ్చింది. అంతకంటే ప్రమాదకరమైన జీవోని తీసుకొచ్చి విద్యార్థుల జీవితాలను నాశనం చేసింది. విద్యార్థులను పట్టుకుని హమాలీ పనికి పోండి అంటే ఎక్కడ పోలీసులు వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో అశోక్ నగర్ లో లంజా కొడుకులను తిట్టుకుంటూ విద్యార్థుల మీద లాఠీ చార్జీలు చేస్తుంటే వాళ్ళు ఏమైనా దేశద్రోహులా? ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం పోరాడిన, ఈ రాష్ట్రం ఏర్పడటంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థులు కాదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? నువ్వు అధికారం రావడం కోసం నీ పల్లకిలు మోసిన వ్యక్తులు కాదా అని నేను అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అధికారం వచ్చిందాక మా భుజాలు కావాలి, అధికారం వచ్చిందాక మేం కావాలి. కానీ మీరు ఏమైనా చర్యలు పాల్పడుతూ సిగ్గు లేకుండా, మా పిల్లలండి, మా పిల్లలు, మా ఇంట్లో పిల్లలు, నా వాళ్ళ కోసమే పరిపాలన చేస్తున్నాం. ఏది నీ పరిపాలన? ఏది నీ పిల్లల పట్ల బాధ్యత ఇదేనా? నీకు తెలంగాణ సమాజం పట్ల ఉన్న బాధ్యత ఇదేనా అని నేను అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. మీరు మన వీడియో కూడా చూస్తుంటారు సోషల్ మీడియాలో. శ్రీధర్ బాబు గారు ఉంటే కొండా సురేఖ గారు పోయి మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయో పెద్దమ్మ వాళ్ళ అబ్బాయో ఏరోనాటిక్స్ ఇంజనీరింగ్ ఉంటారు, నా సమాజంలో ఉన్నారు, నా తెలంగాణ సమాజంలో ఏరోనాటిక్స్ ఇంజనీరింగ్ చేసి ఉన్నారు. వాళ్ళకి ఈయన గవర్నమెంట్ ఉద్యోగాలు? మీరేనా? మీరు మంత్రులు కాబట్టి, మీకు అధికారం ఉంది కాబట్టి, దోచుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు అవకాశాలు కల్పించుకుంటారా? నా బిడ్డలు ఉన్నారు, సరే మీరంటే అవకాశాలు ఇవ్వడానికి గవర్నమెంట్ జాబులు నోటిఫికేషన్ అనొచ్చు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలి. మరి ఏరోనాటిక్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు 100 మంది ఉన్నారు, పెడదామా సర్వే? ఇస్తావా వాళ్ళందరికీ? మరి ఇదేంటి దోచుకున్నది కదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? ఇవన్నీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనిపించట్లేదా? ఏం చెప్పదలుచుకున్నాం ఫైనల్గా, ఓవరాల్గా? ఇప్పుడు దాదాపుగా 17 నెలలు దాటిపోతూ ఉన్నది కాంగ్రెస్ ఏర్పడి, మార్పు అని చెప్పి ఒక బీభత్సమైన ప్రచారంతో ఇప్పుడు గద్దెనెక్కిర్రు. తర్వాత అసలు ఎట్లాంటి మార్పు వచ్చింది? అసలు ఏమన్నా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన వ్యవహార తీరు కావచ్చు, ఆయన ప్రజెంట్ చేస్తున్నటువంటి రూలింగ్ సిస్టమ్ కావచ్చు, ఎట్లా ఉన్నది? మీరేం చెప్పదలుచుకున్నారు అసలు ఫైనల్గా? నేనేం చెప్పదలుచుకున్నా అంటే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కలెక్టర్లు నా మాట వినట్లేదు, అధికారులు నా మాట వినట్లేదు అంటాడు. ఒకళ్ళ అధికారులు నీ మాట వినకపోతే సస్పెండ్ చేయరాదు? నీ దగ్గర ఆ పవర్ లేదా? వ్యవస్థలు నేను చెప్పినట్టు నడవట్లేదు అంటాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. గ్రౌండ్ లెవెల్లో పోయి పని చేయడానికి ఇష్టపడట్లేదు అంటాడు. వాళ్ళు ఎందుకు బుద్ధికిస్తున్నావు నువ్వు?
తెలంగాణ సమాజం పట్ల ప్రజల పట్ల బాధ్యత లేని వ్యక్తులు వ్యవస్థలో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు సహిస్తున్నావు అంటున్నా. ఎందుకు నీ కాంట్రాక్టుల కోసం కదా, నీ కమిషన్ల కోసం కదా. ప్రజలందరూ కూడా ఇంకో ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే ప్రచారం కాదు, మనమందరం కూడా చూసినాం. అది తిరుపతి రెడ్డి గారి ఇల్లు కూడా, అంటే రేవంత్ రెడ్డి బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇల్లు కూడా FTLలో బఫర్ జోన్లో ఉంది. దాన్ని కూల్చేయాలని చెప్తే మళ్ళీ నోటీసులు వచ్చినాయి. అది పేదోళ్ళకి ఎందుకు వస్తలేవు నోటీసులు? మీకు పేదోళ్ళకి అనేసరికి పడుకున్న 4వ సింహం మేలుకుంటుందండి. ఎందుకంటే వీళ్ళు ఏం చేయలేరు కదా. ప్రజలు మేము ఎంత అంచి వేసినా వీళ్ళు సోయి లేకుండా ఉంటారు, మేము ఏది చేసినా దుర్మార్గమైన పరిపాలన, మమ్మల్ని ప్రశ్నించలేరు, మా దగ్గర అధికారం ఉంది, మా దగ్గర పెద్ద పెద్ద యంత్రాంగాలు ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వ్యవస్థలో ఫీల్ అవుతాయి. ఒక వ్యవస్థనే నేను చెప్తున్నా డైరెక్ట్గా, ఈ అంశం నేను డైరెక్ట్గా చాలా స్ట్రైట్గా చెప్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఒక వ్యవస్థనే పేదల ఇల్లు కూల్చడానికి, పేదల జీవితాలను అడియాసలు చేయడానికి వాడిన రాష్ట్ర ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. సరే నువ్వు హైడ్రాన్ చేయాలనుకున్నావు, సల్కం చెరువులో ఏదైతే ఉందో దాని కూల్చు, మీ తిరుపతి రెడ్డి గారి ఇల్లు కూల్చు, అదే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిది కూడా ఉందని చెప్పారు. ఆయన టేప్ తెచ్చుకుని గొలవమన్నారు. ఏ అధికారులు పోయి టేప్తో కొలిచారు? ఏ అధికారులు కొలిచారండి? ఏదంటే ఇల్లు కొలిచారు, టేప్తో ఎవరి ఇల్లు కొలవలేదు కదా, డబ్బులతో కొలిచారు. డబ్బులతో కొలిచేసరికి అవన్నీ మారిపోయినాయి. సల్కం చెరువులో ఇప్పటికీ కొట్టిన శాటిలైట్ లో చెరువు మధ్యలో కనపడింది. అవునా కదా? కనపట్లేదు. రంగనాథ్ గారికి రేవంత్ రెడ్డి గారు మాకు ఆదేశాలు ఇవ్వట్లేదు, రాజకీయ స్వలాభం కోసం కాదు, ఇది ప్రజల కోసం వచ్చిన డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థ, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం అని చెప్పారు. ఇది ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం కాదు, ప్రజల జీవితాలను నాశనం చేయడానికి వచ్చిన పరిరక్షణ చట్టం, రాజకీయ అవసరాలకు వాడుకోవటం కోసం వచ్చిన చట్టం, దుర్మార్గమైన అణచివేతల కోసం వచ్చిన చట్టం ఇది, అంతే తప్ప. రైట్ బ్రదర్, ఇప్పుడు ఫైనల్గా ఇంకొక క్వశ్చన్ తోటి క్లోజ్ చేద్దాం. ఇప్పుడు రీసెంట్గా అంటే నిన్ననే కావచ్చు, ఈ అందగత్తెల అంటే ఈ అందాల పోటీల కోసం అందగత్తెలు ఎక్కడ పోయినా కూడా ఏ కాలనీలంగా పోతే ఆ కాలనీలో ఉన్నటువంటి ఫుట్పాత్లు మొత్తం క్లియర్ అయిపోతున్నాయి. అంటే దాంట్లో మీద ఉన్నటువంటి షాపులు కావచ్చు, దానికి సంబంధించిన ఆ ఏరియాలో ఉన్నటువంటి చిన్న చితక షాపులు మొత్తం క్లియర్ అయిపోతున్నాయి, తీసేస్తూ ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు అసలు? ఎందుకు తీసేస్తా ఉన్నారు? వాళ్ళకి షాపులు ఏమన్నా అడ్డమా ఫుట్పాత్ల మీద? అంటే తెలంగాణ ఏంది ఇట్లా ఉన్నదని చెప్పి ఏమన్నా చీదరించుకుంటారని చెప్పి అసలు ఎందుకు? ఏ కోణం ఉంది? ఓపర్ షేర్వాణి అందరు పరేషాని అంటారు, తెలుసు కదా మీకు. ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను అద్భుతమైన పరిపాలన చేస్తున్నా, ఇదిగోండి నా ఇది అని చూపించుకోవటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తున్న హేయమైన చర్య ఇదే. ఫుట్పాత్లు, ఇవే డంపింగ్ యార్డ్లు, ఇవే గుడిసెలు, ఇవే దుర్మార్గమైన అంశాలు, రోడ్లు లేని, బల్బులు లేని స్ట్రీట్లు ఉన్నాయి. బట్ ఎందుకు క్లీన్ చేయట్లేదు నువ్వు? ఎందుకు క్లీన్ చేయట్లేదు? అందగట్ల ఏమన్నా సంవత్సరాలు 200 సంవత్సరాలు ఉంటారా ఇక్కడికి వస్తే? వాళ్ళకి లేనిది, వాళ్ళకి వ్యవస్థ అంత త్వరగా పనిచేసింది, పేద ప్రజల కోసం ఎందుకు పనిచేయట్లేదు? కుక్కలు కూడా పట్టిస్తున్నారట మొత్తం హైదరాబాద్ లో, ఎక్కడ చూసినా. ఇప్పుడు మీరు సరైన అంశం తీసుకొచ్చారు. ఎంతమంది విద్యార్థులు, ఎంతమంది పిల్లలు, చిన్నపిల్లలు ప్రాణాలు పోయినాయి కుక్కలు కలిసి. ఇప్పటికీ పోతూనే ఉన్నాయి కుక్కలు, దాడులు చేసుకుంటూ చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా కూడా వచ్చింది. అవును, చాలా చూసినామా. మరి నీ వ్యవస్థ ఎడిపోయింది అప్పుడు పట్టుకోవడానికి. అందగత్తలు వచ్చారని అందగత్తలు ముద్దు పెట్టుకుంటాయని ఆ కుక్కలు. మీరు వాళ్ళ మీద శ్రద్ధ చూపిస్తున్నారు, ప్రజల మీద శ్రద్ధ చూపించట్లేదు. ప్రజల మీద మీరు కనుక శ్రద్ధ చూపిస్తే ఆటోమేటిక్ గా హైదరాబాద్ నెంబర్ 1 స్టేట్ గా ఎదిగిద్ది. మీరు హైదరాబాద్ నే ఒక పరిసర ప్రాంతాన్ని మీరు ఎందుకు తీసుకుంటున్నారు? నా ఖమ్మానికి రండి, ఆదిలాబాద్కి రండి, నల్లగొండకి రండి, తర్వాత మహబూబ్ నగర్కి రండి, రంగారెడ్డికి రండి, ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు చూడండి, ప్రజలు చూడండి. ఇంకొక అంశం మర్చిపోయినాం మనం, ఇందిరమ్మ ఇళ్ల పరిస్థితి ఏంటండి? ఇందిరమ్మ కమిటీలు వేసి ఏంటండి, అది కాంగ్రెస్ కార్యకర్తల కోసం వేసిన కమిటీలు. అవునా? కేవలం ఎవడైతే కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళకి అని చెప్తే టిక్కు పెట్టి వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు. పేద ప్రజలకు రాట్లా. 2-3 ఇల్లుండి ఖాళీ స్థలాల్లో ఉన్న వాళ్ళకి వచ్చినాయి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎవరికి వచ్చిందండి? 10 ఎకరాల పొలం ఉండి వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద ఉండి ఇది వారసత్వంగా రాకపోతే వాళ్ళకు వచ్చినాయి. నేను చూపిస్తా, నేను అనేక అప్లికేషన్లు ఇస్తా. ఇందిరమ్మ ఇల్లు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి సగం ఇల్లు కట్టుకొని స్లాబ్ లెవెల్ వేసుకొని బేస్మెంట్ లెవెల్ వేసుకుంటే గ్రామ స్థాయిలో వాళ్ళని ఏడిపించుకు తింటున్నారు కాంగ్రెస్ కమిటీలు, ఇందిరమ్మ కార్యకర్తలు. ఇందిరమ్మ కమిటీలో ఉన్న సభ్యులు ఇళ్ల కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ ఇంటి దగ్గర పని మనుషులుగా వాడుకుంటున్నారు. రోజు పోయి పలానా ఈ స్థాయి ఉన్నాడు, కాంగ్రెస్ మండల స్థాయి ఉన్నాడు, వాళ్ళ ఇంటి దగ్గర చూడండి పోయి క్యూ కడుతున్నారు. అయ్యా మాకు ఇల్లు ఇవ్వండి అని దండం పెట్టి. ఏది నేను పెద్ద యాప్ పెట్టా, సర్వే జరిగింది, ఏడ జరిగింది సర్వే, మళ్ళీ రెండోసారి సర్వేకి వెళ్ళకపోలా, కొన్ని అప్లికేషన్లు తీసుకోవాలా, కొన్ని అప్లికేషన్లు పోయినాయి. ఏది నీ వ్యవస్థ? ఎటు పోయింది నీ వ్యవస్థ? ఏది నీ పరిపాలన? ఏదైనా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉండాలి ప్రభుత్వానికి, పెద్ద స్పందించే గుణం ఉండాలి, మానవతా దృక్పథం ఉండాలి.
అది ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కొనసాగింపు ఉంటుంది ఎప్పుడైనా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అది లేదు. ఆయనకు కూడా బహుశా నాకు తెలిసి అర్థమైపోయి ఉంటుంది, నేను ఈ 5 ఏళ్లకే ముఖ్యమంత్రిగా ఉంటా, తర్వాత నన్ను ప్రజల దగ్గరికి పోతే ఖచ్చితంగా నన్ను చేదరించుకుంటారని సంచులు నింపుకోవడం స్టార్ట్ చేశారు. ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చెబుతారు, నేను నల్లమల్ల అడవుల్లో నుంచి వచ్చిన పెద్ద పులుల మధ్య పెరిగిన అంటాడు. నేను మీకు ఇంకా మీరు బాధపడను, ప్రజలు బాధపడను అంటే నేను ఒక అంశం కర్కశంగా చెప్తా, కఠినంగా. అడవిలో పెరిగిన బిడ్డలకు ఎప్పుడు స్పందించే గుణం ఉంటుంది, వాళ్ళ హృదయం ప్రకృతి నుంచి పెరిగింది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పుల్లు సింహాల మధ్యలో పెరిగారు కదా, పులికి ఏ స్వభావం ఉంటుంది, క్రూరమైన స్వభావం ఉంటుంది, వేటాడే స్వభావం ఉంటుంది. ఆ స్వభావమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వచ్చింది. సింపుల్గా నేను చెప్పదలుచుకుంది అది. ఓకే, రైట్. థ్యాంక్ యూ బ్రదర్.